హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ మీకు నా సండే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా అన్నయ్య వచ్చాడనమాట. మా అన్నయ్య అయితే వచ్చాడు, అంటే నిన్న ఈవినింగ్ వచ్చాడనమాట. అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా పిల్లల్ని చూడాలనిపించి ఇంకా ఇక్కడికైతే వచ్చాడనమాట మా ఇంటికి. సో మా అన్నయ్యని కూడా చూపిస్తాను ఇవాళ వ్లాగ్లో మీకు. అంటే ఇంట్రడ్యూస్ అట్లా అయితే ఏమీ చేయించట్లేదులే కానీ బట్ నార్మల్గా చూపిస్తాను అనమాట. అంటే అడుగుతున్నారు చాలామంది, మీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా, అన్నయ్య తమ్ముడు అక్క ఎవరు లేరా అని చెప్పేసి. నాకైతే అన్నయ్య ఉన్నాడు. ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో అదే ఇంకెక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇంక ఇక్కడ గారెల కోసము పప్పు అయితే రుబ్బుతున్నాను అనమాట. ఇంకా అన్నయ్య వచ్చాడు కదా. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో స్పెషల్ అంటే ఇది రొటీన్ బ్రేక్ఫాస్ట్లేండి. కాకపోతే ఏంటంటే ఇట్లా మా దగ్గర ఏంటంటే మెయిన్లీ మా గుంటూరు సైడ్ ఇట్లాగా ఇంటికి ఎవరన్నా ఇట్లా మన వాళ్ళు వచ్చారనుకోండి, ఇట్లా మన పుట్టింటి వాళ్ళు కానీ లేదంటే అత్తింటి వాళ్ళు కానీ ఇట్లా ఎవరన్నా వచ్చారనుకోండి, ఇది పెడతామన్నమాట. మా సైడ్ అయితే ఎక్కువ ఇంటికి అల్లుడు వచ్చినా సరే ఎక్కువ ఇట్లనే గారెలు వేసి ఇంకా చికెన్ కర్రీ అయితే పెడతామన్నమాట. మా సైడ్ ఇది ఎక్కువ జరుగుతుంది, ఎందుకో తెలియదు కానీ ఇది పెడితేనే వాళ్ళకి మంచిగా మనం అంటే ఘనంగా పెట్టినట్లు అన్నట్లు మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా. సో అట్లాగా మా సైడ్ ఏంటంటే ఇంకా ఇట్లా గారెలు వేసి చికెన్ పెట్టాల్సిందే ఖచ్చితంగా. అంటే ఎవరిష్టం వాళ్ళదులేండి. బట్ మేమైతే ఇట్లా ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా అంటే మెయిన్లీ మన ఓన్ రిలేటివ్స్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి సో ఇట్లనే చేసి పెడతామన్నమాట. సో అట్లాగా ఇవాళ అయితే ఇక్కడ గారెలు వేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ పప్పు అయితే రుబ్బుతున్నాను. మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా, మేము ఎక్కువ గారెలు వేసుకుంటే ఇట్లా రోట్లోనే రుబ్బుకుంటాము అని చెప్పేసి. సో అది కూడా పొట్టుపప్పు అనమాట. మాకు ఇది అలవాటు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇట్లనే తింటారు. మిక్సీలో వేస్తే వాళ్ళకి ఏంటంటే అంతగా నచ్చవు అనమాట. మాకేమో గ్రైండర్ లేదు. సో స్టార్టింగ్లో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది నిజంగా రోట్లో రుబ్బాలంటే. పెళ్ళైన కొత్తలో అసలు నేను రుబ్బేదాన్నే కాదు, రుబ్బనని చెప్పేసేదాన్ని. ఎందుకంటే చేతికి బొబ్బలు వచ్చాయి అనమాట. రుబ్బను, నాకు చేతికి బొబ్బలు వస్తున్నాయి అని చెప్పేదాన్ని. బట్ ఇక తర్వాత ఇక వాళ్ళేంటి కొంచెం మా అత్తయ్య అంటే ఇంకా రుబ్బలేరనమాట. సో ఇంకా అందుకనేసి ఇక స్లోగా నేర్చుకున్నాను అనమాట. సో అది ఇంకక్కడైతే పప్పు రుబ్బేశాను. ఇంక ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. పిల్లలైతే ముందే లేచారు, బట్ పప్పు రుబ్బితే ఒక పని అయిపోతుందిలే అనేసి ఫస్ట్ పప్పు రుబ్బి తర్వాత దుప్పట్లు అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మామయ్య తెచ్చా, నేను తెచ్చానని చెబుతున్నారా మాయ? బ్యాగ్ తీ, మాకు మామయ్యది ల్యాప్టాప్ ఉంటుంది అందులో. ఆఫీస్ ఇవాళ సండే ఆఫీస్ ఉండిద్దా? తీ మాకు. మాయ వస్తే కొడతాడు, మీ ఇష్టం. సో ఇంకా అది అట్లా వాళ్ళైతే ఇంకా పిల్లలు ఇంకా మా అన్నయ్య బయట అయితే ఏదో ఇక చిన్న ఆటలు ఉంటాయి కదా, పిల్లల ఆటలు, అవైతే ఆడుకుంటూ ఉన్నారు. మంచిగా ఆడుకుంటారు. వాస్విక్ బాగా వెళ్తాడు అనమాట మా అన్నయ్య దగ్గరికి. షణ్విక్ ఏంటంటే కొంచెం తక్కువే, కానీ మాటలు మాత్రం బాగా చెప్తాడు షణ్విక్. సో వాస్విక్ మాత్రం మంచిగా వెళ్తాడు. మామయ్య అనేసి కొట్టడము కలబడము ఇట్లా అయితే చేస్తాడనమాట. షణ్విక్ ఎంతైనా వాస్విక్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే. సో అది ఇంక అట్లా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ నేనేమో ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి
ఒకసారి ఇక బెడ్షీట్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా డోరు ఇక నైట్ మొత్తం కూడా కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది కదా. సో ఇంకా అందుకని కొంచెం ఈ మధ్య ఏంటంటే వింటర్ కదా, బాగా చలిపుడితే మాత్రం తీయట్లేదు. బట్ ఏంటంటే ఇక క్లోజ్డ్గా ఉంటుంది కదా, సో కొంచెం ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుందిలే అన్నట్లు కొంచెం సేపు, మరీ ఎక్కువసేపు అయితే ఉంచట్లా, మళ్ళీ చలి పుడుతుంది అందుకనేసి. సో కొంచెం సేపు అట్లా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంతకు మీ ఫెస్టివ్ క్లీనింగ్ అయిందా? మాదైతే స్టార్ట్ చేసాం కూడా, కిచెన్ అయితే అయిపోయింది అండ్ ఒక బెడ్రూమ్ కూడా అయిపోయింది అత్తయ్య వాళ్ళది. సో ఇంకా అంటే ఈ ఇయర్ ఏంటంటే కొంచెం అర్లీగా స్టార్ట్ చేసామని చెప్పాలి. అంటే ప్రస్తుతం మాకేంటంటే సోదకం అనమాట. అంటే కొంతమంది మైల్ అంటారు, కొంతమంది అంటారు. సో అట్లా మాకు ప్రస్తుతం ఏంటంటే సూతకము. సో దానికోసం కూడా మేము ఇట్లా బూజు దులిపి ఇల్లంతా క్లీన్ చేస్తాం అనమాట. సో అందుకే ఇంకా ఫెస్టివ్ క్లీనింగ్ కూడా ఇదే. మళ్ళీ ఇప్పుడు అప్పుడంటే కష్టం కదా, పండగ కూడా వచ్చేస్తుంది కదా, ఇంకేముంది 20 days అంతే కదా. సో ఇంక ఇది ఇంకా ఫెస్టివ్ క్లీనింగ్ కింద అండ్ ఆ సూదకం కూడా కాబట్టి ఇంక అట్లా ఇల్లు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసాము. కిచెన్ అయితే క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా నేనేమో ఈ డస్ట్ అదంతా కూడా దులిపి పేపర్స్ అవన్నీ వేసాను. ఇంకా మా అత్తయ్య ఏమో సామాను ఉంటుంది కదా, అంటే అవే డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక వాష్ చేసి ఇచ్చారనమాట. ఇంకా నేనేమో బూజు అంతా దులిపేసేసి ఇంకా అట్లా పేపర్స్ అవన్నీ కూడా మంచిగా వేసాను. ఇది మా కిచెన్ అయితే. సో ఇట్లా ఉంటుందండి మంచిగా ఆర్గనైజ్ చేస్తే. బట్ రోజు ఇట్లేమీ ఉండదు. అదేంటంటే ఇంకా మాది కంబైన్డ్ కాబట్టి ఒకళ్ళము మెయింటైన్ చేయము, ఇద్దరం మెయింటైన్ చేస్తాం కదా, అది కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. సో అది నేనైతే ఇట్లా పెడతాను. ఇంకా మా అత్తయ్య అనుకోండి ఏదైనా కావాలనుకోండి తనకు అందుబాటులో ఉండేటట్లు తను పెట్టుకుంటారనమాట. సో అట్లాగా మళ్ళీ నాకు అది నచ్చక మళ్ళీ నేను మార్చడం, మళ్ళీ తనకు అందుబాటులో ఉండేటట్లు తను పెట్టుకోవడం, అటు ఇటు అది అట్లా క్లమ్జీగా అయిపోతుంది. రోజు అయితే అట్లా ఉండదు అనమాట. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న పార్ట్ అయితే ఇక్కడ మాత్రం నార్మల్గా అట్లనే ఉంటుంది. బట్ అటు సైడ్ది మాత్రమే కొంచెం అట్లా అయిపోద్ది. సో అదనమాట. ఇంకా అది మా కిచెన్ అయితే అట్లా ఉంటుంది. అండ్ పక్కన అయితే ఫ్రిడ్జ్ పక్కన ఏంటంటే అట్లా వెజల్స్కి స్టాండ్ అయితే ఉంటుంది అనమాట. సో అది అన్నయ్య ఇచ్చాడు ఎట్టన్నా వీడియోలో పడ్డా కానీ తలకాయ పడదులే. సంవత్సరం నూనె నాకు ఇది గారెలకి కూరకి కూర ఏది అల్లం చిన్న టేస్ట్ బాగా ఎంత పడుతుంది అన్నాడు, తీసుకుంటానన్నాడు. మరి కూర కడిగి చాలా టైం పడుతుంది. నడుచుకుంటూ రావాలిగా, ఎదురు వెళ్తావా బండి వేసుకొని? వచ్చాడులే. కొత్తిమీర ఫ్రీగా ఇచ్చారు. చికెన్ ఈ వారం ఫస్ట్ కొంచెం కట్టేది ఎప్పుడు ఉంటా నువ్వు తొందరగా నువ్వు వచ్చే గాడ్లు వేసి ఉంచాలిగా. దానా డ్రెస్ వేద్దాపా మనం. వెళ్దాం దా. సో అది ఇంక ఇక్కడ నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా వారైతే బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ అండ్ లంచ్లోకి అయితే మటన్ తీసుకొచ్చారు. ఇంకా అన్న ఇచ్చాడు కదా, సో అందుకే కొంచెం స్పెషల్ అనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ నార్మల్గా ఏంటంటే ఇవాళ మొత్తం కూడా పేస్ట్ లాగా చేస్తున్నాను. అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాం కదా, సో మంచి గ్రేవీ రావాలి గారెల్లోకి అంటే ఇంకా అందుకనేసి ఆనియన్స్ పేస్ట్ అలాగే టొమాటో కూడా ప్యూరీ లాగా చేసేసి అట్లా వేస్తున్నాను అనమాట. సో ఇట్లా అయితే మనకి మంచి గ్రేవీ వస్తుంది. అండ్ కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇట్లా పేస్ట్ లాగా వేయడం వల్ల మనకి మంచి గ్రేవీ కూడా వస్తుంది కదా. సో అందుకనేసి ఇంకా మొత్తం కూడా నేను ఇవాళ ఆ తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ అయితే ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ వేసాను అనమాట. వేసేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాష్ చేసుకున్న చికెన్ కూడా ఇవాళ ఏంటంటే కాల్చిన చికెన్ తీసుకొచ్చారు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 times నుంచి ఇదే
తెచ్చుకుంటున్నాం అనమాట. స్కిన్‌లెస్ కాకుండా కాల్చిన చికెన్ ఉంటది కదా! అది తెచ్చుకుంటున్నాము. టేస్ట్ చాలా బావుంటుందనేసి. సో, అది వేసేసి తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవడమే. అండ్ ఈలోపు ఇక్కడ నేను గారెలు కూడా వేసుకుంటున్నాను. అంటే ఇది మీకు రానివైతే ఏమి కాదు కదా! బట్ జస్ట్ వ్లాగ్ కదా! సో, ఇక అందుకే షేర్ చేస్తున్నాననమాట. అండ్ గారెలు కూడా రోట్లో రుబ్బాం కదా! క్రిస్పీగా చాలా బావుంటాయి. సో, అది మాకు గ్రైండర్ లేదనమాట. ఆ గ్రైండర్ అయినా సరే తీసుకున్నాం. మళ్ళీ ఏంటంటే దాన్ని వాష్ చేసుకోవడం అదంతా కూడా ఒక పెద్ద పనే. అండ్ ప్రస్తుతం తీసుకోవాలి అన్న ఆలోచన కూడా లేదులెండి. ఎప్పుడైనా ఒకసారే కదా గారెలు వేసుకునేది. సో, వేసుకున్నప్పుడు ఇంకా రుబ్బుకోవచ్చులే. ఇంకా మేము ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ అంటే నార్మల్‌గా మిక్సీలోనే వేస్తాము. గారెలకు మాత్రమే రోల్ యూజ్ చేస్తాము. లేదంటే మన రోటి పచ్చళ్ళకి. సో, అట్లాంటి వాటికి మాత్రమే. అండ్ మోస్ట్‌లీ గారెలకి పిండి అంటే మా అత్తయ్య, మామయ్య వీళ్ళే మంచిగా రుబ్బిస్తారనమాట. మామయ్య కూడా మంచిగానే హెల్ప్ చేస్తారు అత్తయ్యకి రుబ్బే విషయం దగ్గర. సో, ఇంకా నేను చాలా తక్కువ. ఇంకా వాళ్ళు లేరు, వాళ్ళకి కుదరదు అనుకున్నప్పుడు నేను రుబ్బుతాననమాట అంతే. సో, మోస్ట్‌లీ అయితే వాళ్ళే రుబ్బిస్తారు. సో, అది ఇంక వాళ్ళ మామయ్య ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారంట ఎక్కడికో. అసలు నేను లెగవకముందే వెళ్ళిపోయారు. సో, ఇంకా నైట్‌కి ఎప్పుడో వచ్చారనమాట. సో, ఇంకా అందుకని చెప్పేసేసి ఇంక ఇవాళైతే నేనే రుబ్బేశాననమాట. సో, అది ఇంక ఇక్కడ గారెలు వేసుకుంటూనే ఇంకా పక్కన కర్రీ కూడా చూసుకుంటున్నాను. మా వారేమో "నువ్వు ఫస్ట్ గారెలు వేసి ఉంచాలి కదా" అని చెప్పేసి అంటున్నారు. గారెలు ముందుగానే వేస్తే అవి చల్లారిపోతాయి కదా! ఎంతైనా వేడి వేడిగా తింటేనే కదా బావుండేది. తన వల్లేనండి లేటు. నేను అసలు రుబ్బేటప్పుడే తీసుకురా అని చెప్పేసి చెప్తున్నాను చికెన్. కానీ బావ, బామ్మర్దులు ఇద్దరూ ఒకళ్ళు ఎదురు ఒకళ్ళు కూర్చొని చక్కగా మాటలు చెప్పుకున్నారనమాట. సో, ఇంకా చికెన్ తీసుకొచ్చే వరకు కొంచెం లేట్ అయిపోయింది. వండేసరికి కూడా కొంచెం లేట్ అయిందనమాట ఇవాళ అయితే. సో, అది అందులోను ఇది రుబ్బే పని కదా! సో, ఇక్కడ కూడా కొంచెం లేట్ అయింది. సో, అది ఇంక ఇక్కడైతే కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మసాలా, ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు పౌడర్ అయితే వేసుకున్నా. ఇట్లా వేసుకోవడం వల్ల కూడా మనకి గ్రేవీ ఎక్కువ వస్తది. అండ్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బావుంటదనమాట. జనరల్‌గా మనం రెగ్యులర్‌గా ఒక్కొక్కసారి వెయ్యం కదా! బట్ వేసుకుంటే మాత్రం గ్రేవీకి గ్రేవీ వస్తది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. అండ్ ఫైనల్‌గా ఇక్కడ పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అనమాట. అంతే చూడండి మంచి గ్రేవీ అయితే వచ్చింది. సో, అది ఇంక అట్లా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అండ్ పక్కన గారెలు కూడా వేయడం అయితే అయిపోయిందనమాట. సో, అది మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా మంచి గ్రేవీ కావాలి, ఇంటికి ఎప్పుడైనా చుట్టాలొచ్చినప్పుడు ఇట్లనే గారెల్లోకి ఇంకా పూరీల్లోకి ఇట్లా చేసుకోవాలనుకుంటే ఇట్లా ట్రై చేయండి. చాలా గ్రేవీ వస్తదనమాట. అంటే అదే ఆనియన్స్, టొమాటోస్ అట్లా పేస్ట్ లాగా వేసి అండ్ ఫైనల్‌గా కూడా ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇట్లాగా పౌడర్ లాగా చేస్తే మంచి గ్రేవీ వస్తది. సో, అది ఇంక అక్కడ కర్రీ అయిపోయింది. గారెలు కూడా అయిపోయాయి కదా! ఇంక అక్కడ ప్లేట్స్‌లో వేసేసి సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, మన స్కూటీ అయితే వెళ్ళిపోయిందబ్బా! మన స్కూటీ అంటే మనది కాదులే. బట్ అది నేను షూరిటీగా ఇచ్చారని చెప్పేసి చెప్పాను కదా! మనం కూడా తీసుకోవాలి అనుకుంటున్నాము. బట్ ఇట్లాగా ఎవరో ఇస్తా అన్నారంట షూరిటీగా. అందుకని తీసుకున్నామనేసి చెప్పాను కదా! సో, వాళ్ళైతే మన మనీ ఇచ్చేసారు. ఇంకా వాళ్ళ స్కూటీ అయితే తీసుకెళ్ళిపోయారనమాట. మా వారు అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అన్నా ఉంటదిలే అని చెప్పేసి అన్నారు. బట్ 2 మంత్స్ కాదు, కరెక్ట్‌గా 2 వీక్స్ అనమాట ఇవాల్టికి. సో, ఇంక అట్లా స్కూటీ అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ రేపు మార్నింగ్ కల్లా నీకు ఇంకొకటి తీసుకొస్తానులే అని చెప్పేసి అన్నారు. మరి చూడాలి తీసుకొస్తారా లేదా అనేసి. తీసుకోవాలనుకుంటున్నాం కదా! సో, ఈ లోపు నేర్చుకుంటే మంచిది. షన్విక్‌ని స్కూల్‌లో జాయిన్ చేసే లోపు మంచిగా పర్ఫెక్ట్‌గా. సో, ఇంక అందుకే ఖచ్చితంగా అయితే ఒకటి తీసుకోవాలి. రేపు మార్నింగ్ కల్లా ఇంకొకటి తీసుకొస్తాలే సెకండ్ హ్యాండ్‌లో అనేసి అంటున్నారు. మరి చూడాలి. ఇంక ఇక్కడైతే అన్నయ్య వాళ్ళకి పెట్టేశాను. అదిగోండి తనే మా అన్నయ్య. మరి నాది చేము అంటే కూడా తెలిసిందంటారా నీకు? సో, అది ఇంక అట్లా వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేస్తున్నాననమాట. మా వాళ్ళకి చాలా షై లేండి. ఇట్లా వీడియోస్‌లో కనిపించాలన్నా, మాట్లాడాలన్నా అందరికీ అసలు ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూయించరనమాట. సో, నాకైతే మంచిగానే సపోర్ట్ చేస్తారులే కానీ, బట్ వాళ్ళు కనపడాలన్నా, మాట్లాడాలన్నా అందరికీ చాలా షై అనమాట. మా అన్నయ్య కూడా అంతే. నన్ను చూపియొద్దు అని చెప్పేసి చెప్తాడు. "అన్న వ్లాగ్స్ చూపిపోతే ఎట్లా" అనేసి నేను అంటాననమాట. బట్ అంత ఇబ్బంది అయితే ఏమి పడడులేండి. మాట్లాడడానికైతే ఇబ్బంది
అవుతుంది కానీ బట్ ఇట్లా అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో అది సో ఇంకా అట్లా ఇక్కడైతే చాయ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే అసలు మీరు నన్ను చాలా తక్కువ చూసుంటారు టీ పెట్టడము, అసలు పెట్టను అనమాట. ఎందుకంటే నేను మా వారు అసలు తాగము. మా వారు కూడా చాలా వరకు కంప్లీట్గా మానేశారు. బట్ ఇక అన్నయ్య తాగుతాడు అనమాట. ఇంక అందుకనేసి ఇంక ఇవాళ టీ అయితే పెడుతున్నాను. అంటే మా అత్తయ్య మామయ్య తాగుతారు, బట్ నేనేంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ వేస్తానండి. బెల్లమైన షుగర్ అయినా కొంచెం ఎక్కువ వేస్తాను. మాకు అట్లా అలవాటు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా నాకు అంతే అలవాటు. సో అట్లా కొంచెం ఎక్కువైనా కూడా ఇక మా అత్తయ్య తాగరు అనమాట. సో ఇంకెందుకు వాళ్ళకి నచ్చినట్లు పెట్టుకుంటారులే అనేసి నేను అసలు చాయ్ దోలికే వెళ్ళను. ఎప్పుడైనా ఇట్లా చుట్టాలు వచ్చినప్పుడు పెడతాను అనమాట, అంతే. ఇంక ఇక్కడ చాయ్ కూడా బాగా మరిగాయి. బెల్లం టీ అనమాట. మేము ఎక్కువ బెల్లమే ప్రిఫర్ చేస్తాము. షుగర్ చాలా తక్కువ, టీ కాఫీ ఎక్కువ బెల్లమే ప్రిఫర్ చేస్తాం అనమాట. అండ్ ఇలాచీ పౌడర్ అయితే వేసాను ఇక్కడ. సో అది ఇంక ఇవాళ మా వారు కూడా కొంచెం తాగుతా అన్నారు, అన్నయ్యకి కంపెనీ లాగా. సో ఇంకా అందుకే ఇద్దరికి వేసేసి ఇంక అట్లా ఇచ్చేసాను అనమాట. సో ఇదబ్బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే ఇట్లా గడిచింది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి టీ ఇచ్చి ఇంకా పిల్లలకి కూడా కొంచెం మిల్క్ ఇచ్చి వాళ్ళకి స్నానం చేయించేసరికి టైం అయితే 11:15 అయింది. సో ఇంకా మళ్ళీ వెళ్ళేసి ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇది మరి ఇవాళ బ్లాగ్ అయితే. సో లంచ్ దగ్గర నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అంటే మరి వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, 20 minutes 22 minutes ఇట్లా అయిపోతుంది. సో అందుకే ఇవాళ కొంచెం షార్ట్ చేద్దాంలే, ఇది టూ పార్ట్స్గా పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో అది సో ఇంకా మరి ఇది ఇవాళ బ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడే కొంచెం సేపు అట్లా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. 10 minutes అట్లా కొంచెం రిలాక్స్ అవుదాంలే అన్నట్లు. సో ఇది నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.